నాటకం. భరత్ గారు ఒక నిమిషం చెప్పండి. నేను ఎగ్జిట్ కావాల్సింది, అందుకని ఒకసారి మాట్లాడి ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తన గండం గట్టెక్కించుకోవడానికి చేస్తున్న ఒక ఎత్తుగడని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే సర్పంచులు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిండ్లు, ఎక్కువ భాగం కాంగ్రెస్ కి వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నిక పెడితే అది నాట్ షూర్. ఎందుకంటే గ్రామీణ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి, పార్టీ ప్రాతిపదికన రిజల్ట్ మంచిగా వచ్చింది కదా మన మున్సిపాలిటీలో వాటి నేను అనేది మున్సిపాలిటీ వేరు, రూరల్ లో డిఫరెంట్ వాతావరణం ఉంది. ఎందుకు ఇదంతా తలనొప్పి? సర్పంచ్లతో నేరుగా మండలాలు ఎలక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా నేరుగా జడ్పీ చైర్మన్ ఎన్నుకుంటే కాంగ్రెస్ సిచ్యువేషన్ అనేది చాలా సేఫ్ ఉంటుంది అనేది ఆయన ఆలోచించి ఉండొచ్చు. బట్ ఒకటేంటంటే శరత్ గారు అన్నట్టుగా బీసీలలో మాత్రం చాలా తిరుగుబాటు వస్తుంది. ఇంకా ఇది అనవసరంగా వాళ్ళని గెలికినట్టు అవుతుంది. ఎందుకంటే ప్రతి మండలంలో ఒక 5-6 బీసీలు ఎలక్ట్ అయ్యా కాడ ఒక్కడు మండల ప్రెసిడెంట్ అవుతాడు, ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చినా కూడా. అంటే లీడర్షిప్ ను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఏంటంటే ఈ 1/3 బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఒక అనూహ్యంగా బీసీ లీడర్షిప్ అనేది వాళ్ళ ఎక్కడికక్కడ ఇవాల్వ్ అయింది. ఇప్పుడు అది ఆ సంఖ్యను తగ్గించిన వాళ్ళు అవుతారు. రెండవది, ఇది 6th ఫింగర్ కాదండి, ఇది మీరు రాంగ్ ఇంప్రెషన్ లో ఉన్నారు. మండల టెరిటోరియల్ మెంబర్ అనే వాడి కింద ఒక్కొక్కడ 4 సర్పంచులు ఉంటారు, 3 సర్పంచులు ఉంటారు. ఒక నిమిషం కుర్చీ లేనంత మాత్రాన వాళ్ళ పవర్స్ ను అపహాస్యం చేయకూడదు. ఎందుకంటే ఒక నిమిషం ఫండ్స్ లేకపోతే రాజీవ్ గాంధీ పెట్టిన 73-74వ రాజ్యాంగ సవరణ అమలు చేయమనండి. జయప్రకాష్ నారాయణ గారు మన ఒక్క నిమిషం మనం తప్పుడు పద్ధతులను మనం సర్ది చెప్పుకుందామా, లేకుంటే ఒక కరెక్ట్ పద్ధతిని కొట్లాడదామా? ఫండ్స్ లేవు కాబట్టి ఫండ్స్ కోసం కొట్లాడాలి. వాట్ ఎవర్ ద ఫండ్స్ దే ఆర్ గెటింగ్. నేను అనేది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫండ్సే కానివ్వండి, కేంద్రం ఇచ్చే ఫండ్సే కానివ్వండి, ఎంతో కొంత వస్తున్నాయి. మరి దీన్ని ఎవరు డిస్కస్ చేయాలి? రాష్ట్రం ఇవ్వట్లేదు, జీరో. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాము. కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ ఊరికి ఏం కావాలనేది ప్రతి ఊరు నుంచి సర్పంచ్ కనుక ఆ మీటింగ్ లో మాట్లాడడం మొదలు పెడితే దానికి అంత ఉండదు. ఇక్కడ ఏమైందంటే ఒక 40 గ్రామాలని అనుకోండి, ఒక 6, 7, 8 మందో ఎంపీటీసీలు ఉంటారు, రిప్రజెంట్ చేయడానికి వీలైతుంది. అట్లే జెడ్పీటీసీ మెంబర్ కూడా జిల్లా పరిషత్ మీటింగ్లలో బడ్జెట్ కేటాయిస్తారు, అది ఫండ్స్ రావని కాదు. ఆ జెడ్పీటీసీ టెరిటోరియల్ మెంబర్ కూడా అక్కడ తన ప్రాంతానికి, తన జెడ్పీ టెరిటోరియల్ కి రావాల్సిన ఆ విధుల కోసం, వాటి కోసం ఆయన కొట్లాడతాడు. ఇప్పుడు ఒక్కనాటి జెడ్పీటీసీ కదా ఇవాళ ముఖ్యమంత్రి. అక్కడ టికెట్ ఇవ్వకపోతేనే కదా టీఆర్ఎస్ లోకి వెళ్ళిండి. ఆ రోజు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతేనే ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్ళింది. ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి ఇండిపెండెంట్ గెలిచాడు. నేననేది ఏంటంటే ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ 6th ఫింగర్ అని చెప్పి కోట వెంకటరంగారెడ్డికి ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పదవిని ఎత్తగొట్టాడు. అంటే ఇది రేవంత్ రెడ్డిది, నీలం సంజీవ్ రెడ్డిది ఒకటే వైఖరిలాగా కనబడతా ఉంది. డిఫరెంట్ గా నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఈ సిస్టాన్ని ఇట్లే ఫాలో కావాలి. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ జడ్పీ చైర్మన్ కానీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షునికి కానీ పెడితే ఇబ్బంది ఏం లేదు. కానీ నాయకత్వాన్ని క్రష్ చేసే పద్ధతిలో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇది అప్పర్ కాస్ట్ బీసీలను తొక్కే నిర్ణయం అనే మాలాంటి వాళ్ళం ప్రచారం చేయాల్సి వస్తుంది. భరత్ గారు ఒక్క నిమిషం. భరత్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గాని